యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. సుధ ఎక్కడ? కాలేజీ టైం అయింది. ఇంతకు ముందే గుర్రం మీద కాలేజీకి వెళ్ళారు. గుర్రం మీద వెళ్ళిందా? వాట్ ఎ ఫన్నీ గర్ల్. Network analysis. In this, we have got two major techniques. One is PERT, which stands for Program Evaluation Review Technique. Sit down. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తాడు, పెద్ద బోర్రా. నాకు అర్జెంట్ పని ఉందిరా. నువ్వు బయటికి వెళ్ళాలా? సార్, చార్లీ బయటికి వెళ్ళాలట. చార్లీ ఒక్కడే కాదు, హోల్ క్లాస్ అంతా బయటకు వెళ్ళాలనుకుంటున్నాం. నీ వల్ల అవుతుందా? ఒక క్లాస్ ఏంటి, నేను తలుచుకుంటే టోటల్ కాలేజ్ పంపేయగలం. పందేనా? We've got 3 time estimates in PERT. One is optimistic, and 2 is normal, and 3 is pessimistic. Silence! మన కాలేజీ ఎలక్షన్లు ఎవరెవరో నుంచుంటున్నారా? నువ్వు నుంచోకూడదు. అవన్నీ మన ఒంటికి సరిపడవు, నన్ను వదిలే. అరే, మన కాలేజీలో బుద్ధిమంతుడు అనబడేవాడివి నువ్వు ఒక్కడవేరా. ఈ రోజుల్లో బుద్ధిమంతుడికి అవుడౌటేస్తాడరా. వీడు నుంచుంటాడని తెలిసే చాలరా, మన గేస్ ఓట్లన్నీ విడిగా పడిపోతాయి. మన బాట్నికి ఇష్టపు వెళ్ళాడు, వాడు నుంచుంటానంటున్నాడు. వాడి పాటు నువ్వు చేయలేవా? అవునరా, నువ్వు నించుంటే గెలుస్తావు. అవునరా, ఈ మాట నువ్వు ఎలాగైనా నుంచోవాల్సిందే. అందుకే కుర్రవేధవులంతా ప్లేట్ ఫిరాయించారు. ఈ బ్రహ్మరాక్షస్తో వాడు పోటీ చేస్తాడు. నేను చేస్తాను. ఏమిట్రా, ఇప్పటి వరకు బతిమాల్లో ఒప్పుకోలేదు, సుధనంగా నువ్వు పోటీ చేస్తావు. అన్యాయంగా ఓడిపోతారా? మన కాలేజీలో జెంట్స్ మెజార్టీ, అంతా అవకాశం కోసం ఎదురు చూసే వెదవలే. తొందరపడకు. నీ సుధకు పోటీగా ఎలక్షన్ నిలబడటం ఖాయం రా. నాకు ఇప్పుడు పబ్లిసిటీ కావాలి. ఓకే, డన్. నువ్వు నుంచోరా, ఈ నెట్టగా మేము గెలిపిస్తాం. ఓట్ ఫర్ సురేష్, ఓట్ ఫర్ సురేష్, ఓట్ ఫర్ సురేష్. ఏమిటో ఈ పని? నుంచునేది సుధరా, నువ్వు అమ్మాయిని ఎదిరిస్తా. నేను ఆమెను ఎదిరించడం లేదు. ఆ అమ్మాయి గెలుస్తుందని నాకు తెలుసు. కానీ ప్రేమించిన పిల్లతో పోటీ పట్టడంలో కూడా ఒక ఆనందం ఉందిరా. అందులో ఓడిపోయినా గెలిచినట్టే. అది పాయింటరా. రెండు 200 క్యాసెట్లకి ఇయ్యే ఉన్నారా? సాయంత్రం ఇంటికి వెళ్ళేప్పుడు లేడీస్ హాస్టల్లో ఇచ్చేద్దాం అనుకుంటున్నా. గుడ్, అలాగే చెయ్యి. అందరు క్యాసెట్స్ ఇచ్చేసావా? ఇంకా అడుగుతున్నావా? ఇంకా సేపట్లో చూడరా, ఊళ్ళో తిరణాల్లాగా కాలేజ్ అంతా దద్దరిల్లిపోతుంది. ఐడియా బాగుంది, వర్కౌట్ అవద్దు.
నువ్వు ఇట్లా ఆడుకుంటూ ఉంటే ఆ సురేషే గెలుస్తాడు. అది పగటి కల్లేవే. నువ్వు పొరపడుతున్నావు. సురేష్ వాళ్ళు గౌరీ శంకర్ క్యాసెట్లు కొని స్టూడెంట్స్ అందరికీ ఇస్తున్నారు. ఓ, లంచం ఇచ్చి ఓట్లు కొంటున్నారా? ఇదిగో చూడు, ఇప్పుడు గాలి వాళ్ళ పక్కే వీస్తుంది. వాళ్ళ ఆటలు ఒక్క దెబ్బతో కట్టిస్తాను. ఏమిటి అనేది? డోంట్ టాక్, వెయిట్ అండ్ సీ. స్టూడెంట్ ఎలక్షన్ అంటే మామూలు ఎలక్షన్ లాంటిది కాదని మీకు తెలుసు. అందుకే 1కి 10 మార్లు ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఎన్నుకోబోయే మనిషి అన్ని విషయాల్లోనూ ముందుండి మిమ్మల్ని నడిపించాలి, ముఖ్యంగా కల్చరల్ యాక్టివిటీస్ లో. ఇప్పుడు నన్ను గెలిపిస్తే క్యాసెట్లే కాదు, ప్రముఖ గాయకులు గౌరీ శంకర్ గారి కచేరీ ఏర్పాటు చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఎలక్షన్స్ లో ఓడిపోయినా నేను బాధపడటం లేదు. ఎందుకో తెలుసా? నీ గెలుపు నా గెలుపు అనుకుంటాను. డియర్ సుధా, నిన్ను తలుచుకుంటే నాకు నిద్ర రావడం లేదు. రోజు రాత్రింబగళ్ళు నీ జ్ఞాపకాలతో నాకు పిచ్చెక్కిపోతోంది. నా మనసు నీ కోసం కలవరిస్తోంది. దామ్ములేని వేధవ, ఇన్ని ఉత్తరాలు రాసావు, ఒక్కటైనా పోస్టులో వేయడానికి ధైర్యం ఉందా నీకు? కొంచెం దగ్గరైన తర్వాత కదరా ప్రయత్నించగలం. అదే ఎప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అలా చూసిన వాళ్ళని ఇలా సెటప్ చేసుకుంటున్నారే. సుధ నీ సొంత మావయ్య గారు అమ్మాయి. ఆ అమ్మాయిని సెటప్ చేయలేకపోయావు. ఎందుకురా నీలాంటి వాళ్ళు కాలేజీకి పోవడం? అక్కడికి శుద్ధొస్తుంది కదా అని. ఇంతకీ నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి తెలుసా? నన్ను ఏం చేయమంటావురా? రామకోటి రాస్తున్నావుగా, నువ్వు రాసిన ఉత్తరాలన్నీ తీసుకెళ్లి కట్టగట్టి ఆ అమ్మాయి చేతిలో పడేస్తే పడేస్తేనా? అవన్నీ తీసుకెళ్లి ఏ వేస్ట్ పేపర్ షాప్ లోనో కిలో లెక్కన అమ్మేసి బఠానీలో బందర్ లడ్డూలో కొనుక్కు తింటుంది. నీకెందుకురా లవ్వు? నగరంలో అల్లరి ప్రముఖ గాయకుడు శ్రీ గౌరీశంకర్ పాట కచేరీ వస్తానని ఒప్పుకుని రాకపోయినందువల్ల ఎంతో డబ్బు పెట్టి ఆ కచేరీకి టికెట్లు కొన్న ప్రేక్షకులందరూ విసుగెత్తి రాళ్లు రువ్వారు, కుర్చీలు విరగొట్టారు, మైకులు పగలగొట్టారు. 2-3 దెబ్బలు కూడా తగిలాయి. ఆ గాయకుడికి ఇదేం కొత్త కాదని కచేరీ ఒప్పుకుని ఆ విషయం మర్చిపోయి వస్తానన్న టైంకి రాకపోయినందువల్ల గతంలో కూడా ఇలాంటి అల్లర్లు జరిగాయని అనధికారపూర్వకంగా తెలియవచ్చింది. అయ్యో అయ్యో, బామర్ది, వచ్చే 12వ తారీఖు పేపర్లో ఏం వేస్తారో తెలుసా? లైలా కాలేజీలో రభస. ప్రముఖ గాయకుడు గౌరీశంకర్ పాడడానికి రానందువల్ల కాలేజీ విద్యార్థుల ప్రెసిడెంట్ సుధా పదవి పీకేశారు. సుధా, వెళ్ళిపోకు. గౌరీశంకర్ విషయం ఈ సుధకు ఇంతవరకు ఏ విషయంలోనూ ఓటమి తెలియదు. మీ అయ్యగారితో మాట్లాడాలి. అయ్యగారు స్టూడియోకి వెళ్ళారు. ఇంట్లోనే ఉండుంటారు. మీరు ఆ వాచ్మెన్తో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తా. లోపలికి వెళ్ళాతావే, లేనిపోయిన గొడవ చేయకు. నా విషయం నేను చూసుకుంటాను, నేను చెప్పినట్టు మీరు చేయండి. ఓకే. ఈ వీధిలో ఏదైనా పోర్షన్ అద్దెకుందా? తెలీదు. అమ్మకానికి? తెలీదు. ఇది కూడా తెలియకుండా రాత్రి పొగలు ఏం చేస్తున్నావయ్యా? ఏమా, నాకు పని లేదా? అన్ని విషయాలు తెలిస్తే మంచిదే కదా అని. సరే, నీకు పెళ్ళయిందా? లేదు. ఏ? ఇంకా పిల్ల దొరకలా. ఎదురింట్లో ఒక అమ్మాయింది, చూడలేదా? ఏమా, నేను ఇక్కడ పని చేయడం మీకు ఇష్టం లేదా? ఎలాగో నీ ఉద్యోగం పోవడం ఖాయం. ఏ? రండే పోదాం. ఒట్టి కోతులు. పాప? నా పేరు పాప కాదు, పద్దు. నన్ను అందరూ చిట్టి అని పిలుస్తారు. శంకర్ గారితో మాట్లాడాలి. ఎక్కడున్నారు? అయ్యగారా? ఆయన వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. ఇప్పుడు చెప్పు, ఆయన ఎక్కడికి వెళ్ళారు? అయ్యగారు బయటికి వెళ్ళారు. ఇంకో చాక్లెటా? కాసేపు ఆగండి, అయ్యగారు తప్పకుండా వచ్చేస్తారు. అంతవరకు ఎవరికి కనిపించకుండా రూమ్ లో కూర్చోండి. ఎవరిదో అడుగులు చప్పుడు అవుతుంది. అదంతా నేను చూసుకుంటానులే, లంచం తీసుకున్నానుగా. త్వరగా పోండి. ఏమిటి సంతానం, పని పాటు లేకుండా ఇక్కడ పెత్తనాలు చేస్తున్నావు ఏమిటి? తస్సదియా అదాటి చేస్తున్నావే. పెట్ట కొంచెం కోత ఘనం అన్నారు. నీ తప్పు లేదులే, అయ్యగారు నిన్ను ఎత్తెక్కించుకున్నారుగా.
సారీ. ఎవరిలాంటిగా పియానో ముట్టుకున్నావు? ఆ నోట్స్ నువ్వు ఎట్టా వాయించావు? ఇట్స్ క్వైట్ సింపుల్. సీ, రాసింది చూసి వాయించేశాను. టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నేను ఎవరు రానిచ్చారు? సంతానం, నారాయణ, ఎవరి అమ్మాయి లోపలికి పంపించింది? ఎవరో లోపలికి పంపలా, నేనే వచ్చాను. మిమ్మల్ని చూడాలనుకున్నాను, వాచ్మెన్ రానిలా, దొంగతనంగా గాడిదకి వచ్చేసాను. అయ్యా, ఎవరా ఇవిడ? ఏమిటిదంతా? కొత్త మనిషి ఇంట్లోకి వచ్చి పియానో వాయిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నట్టు? అయ్యా, Shut up and get out. ఎందుకలా పిచ్చి వాళ్ళ రంకెలేస్తున్నారు? బోడి పియానో నాకు వాయించడం రాదనుకుంటున్నారా, లేకపోతే ఎవరింటో మీ ఇంటోనే ఉందనుకుంటున్నారా? Stop it, damn it. ఇంకొక మాట మాట్లాడితే నేను మంచి మర్యాద చూడను. మర్యాదగా బయటికి పో. అది కాదండి. నో, నేనేది వినను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పోతాను. నేను చెప్పాలని వచ్చింది చెప్పి వెళ్ళడం నా ధర్మం అనుకుంటాను. నా పేరు సుధా, లైలా ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థిని. సో వాట్? కాలేజీలో జరగబోయే ఫంక్షన్ లో మీరొచ్చి పాడాలని స్టూడెంట్స్ ఆశపడుతున్నారు. మీరు ఆశపడితే నేను పాడాలా? మీ పాట అంటే వాళ్ళకు పంచప్రాణాలు. పడి చేస్తారంటే నమ్మండి. మీతో పాడిస్తానని మాటిచ్చే నేను ఎలక్షన్లో నెగ్గాను. నేను ఇచ్చిన మాట పోయినా పర్వాలేదు, కానీ అన్ని వేల మంది స్టూడెంట్స్ అనవసరంగా డిసప్పాయింట్ అవుతారు. ఐ డోంట్ కేర్. బట్ వీ కేర్ ఫర్ యువర్ మ్యూజిక్. మిమ్మల్ని అభిమానించే స్టూడెంట్స్ కోసం మీరేమీ చేయక్కర్లేదు. ఒకే ఒక పాట పాడి వెళ్ళండి. ఆఫ్టర్ ఆల్, ఎదుటి వాళ్ళని ఆనంద పెట్టడానికి 10 నిమిషాలు చాలు. అంతకు మించి నా టైం పాటు చేశావు. యు మే గో. నేను వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు థ్యాంక్స్? అదే వస్తానన్నారు కదా. నేను మేడం మీద కడుతున్నా అని చెప్పాను. ఐ బిడ్డింగ్ గుడ్ బై టు యు. ఇప్పుడు అర్థమైందా? ఇదేమిటి సార్ అన్యాయం? మాట మార్చకండి సార్, ఇప్పుడేగా ఒప్పుకున్నారు. ఆ క్షణం నా గుండెల్లో ఎన్ని కాకరపు ఒత్తులు చిచ్చుబుట్లు వెలిగాయో చెప్పలేను. అలా అనలేదనకండి సార్, మాట మార్చకండి సార్, ప్లీజ్ సార్. ఆడపిల్ల ఉసురు పోసుకోకండి సార్, అందులోనే నా ఉసురు పోసుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడలేదు సార్. సార్ ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. ఓకే సార్, ఓకే. ఇప్పుడే పోస్టర్లు వేసి ఊరంతా అంటించేయమంటాను. వస్తాను సార్. లేదు, వెళ్ళొస్తాను సార్. 1 minute. ప్రోగ్రామ్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 11వ తేదీ. మీకు ఖాళీగా ఉంటుందని సెకండ్ సండే పెట్టించాను. ఓకే, బట్ వన్ థింగ్, ఇంకో మాట గోడలు దూకావు, నేను తప్పులు చేసే వాళ్ళని ఎప్పుడు క్షమించను. మైండ్ ఇట్. నేను తప్పులు చెయ్యని వాళ్ళని క్షమించను. మైండ్ ఇట్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో. Stop it. Dear friends, దయచేసి ప్రశాంతంగా ఉండండి. గాయకులు గౌరీ శంకర్ ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తారు. ఆయనకి రికార్డింగ్ లో లేట్ అయి ఉంటుంది. రికార్డింగ్ ఏంటి? ఇవాళ సెకండ్ సండే. సైలెన్స్. డియర్ ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉండండి. మిస్టర్ గౌరీ శంకర్ కొద్ది క్షణాలు వచ్చేస్తారు. లైలా కాలేజీ నుంచి 4 సార్లు ఫోన్ చేశారయ్యా. ముందే చెప్పినా వాడు రాడరా. మామూలే అయితే రిజన్ చేస్తుంది. మరి తప్పుదండి.
సినిమా